ఈ లోకంలో దేవుడు చూపిన ప్రేమ లాంటి ప్రేమ ఎవరూ చూపలేదు. దేవుడు ఫస్ట్ మనకు జన్మనిచ్చాడు, మన ఆత్మను కన్నాడు. తల్లి కంటే ముందు ప్రభువు 139వ కీర్తనలో చూడండి, మన ఆత్మలను కన్నవాడు ఆయనే. ఒక తల్లి గర్భము దాల్చి బిడ్డను కని అల్లాడించినట్లు, నొప్పులు తీసి కన్నట్లుగా ఆ సృష్టికర్త అయిన దేవుడు మొదటిగా మన ఆత్మలను కన్నాడు. ఎక్కడా? భూమి యొక్క అగాధ స్థలములో. భూమి కింద అగాధ స్థలం ఉన్నది. ఆ భూమి యొక్క అగాధ స్థలంలో ఆయన మన ఆత్మలను తయారు చేశాడు. ఆత్మలను తయారు చేసి అల్లాడించి ముద్దాడి తల్లి గర్భంలోనికి తీసుకుని వచ్చాడు. తల్లి గర్భంలో ఏం తయారవుతుందో తెలుసా? శరీరం తయారవుతుంది. ఈ శరీరము తల్లి గర్భంలో తయారవుతుంది. ఆత్మ సృష్టికర్త అయిన యెహోవా ఆయన చేతుల్లో తయారవుతుంది. ఈవేళ ధనవంతుడైనా, అధికారి అయినా, గొప్పవాడైనా, మూర్ఖుడైనా, దొంగైనా, నరహంతకుడైనా అందరి ఆత్మలు కన్నది ఆ సృష్టికర్తనే యెహోవాయే. నిజమే, తల్లి ప్రేమ అపారమైన ప్రేమ. మనము పాడైపోయామని, చెడిపోయామని, కంపు కొడుతున్నామని, గాయపరచబడ్డామని, పనికి మాలిన వారిగా మనం మారిపోయామని మరొక ప్రేమను అందించాడు దేవుడు. ఆ ప్రేమ తల్లి కంటే గొప్పది. అగాఫే ప్రేమ, యేసు క్రీస్తు వారి యొక్క ప్రేమ అపారమైన ప్రేమ, అగాఫే ప్రేమ. ఆ ప్రేమను భూలోకములో తన శరీరమందు చిత్రవద అనుభవించి ప్రాణత్యాగం చేసి కడవరి రక్తపు పొట్టు వరకు త్యాగము చేసిన ఆ మహానుభావుడి యొక్క ప్రేమ మన పట్ల ఎంతగా ఉన్నదో తెలుసండి. అర్థం చేసుకోండి. ఈరోజు తల్లి ప్రేమ గురించి, తల్లి కూడా ఎలాంటి ప్రేమ చూపుతుందో తెలుసా? తల్లి తన బిడ్డకు జన్మనిచ్చినప్పుడు 9 మాసాలు మోస్తుంది. తన కడుపులో ఉన్న బిడ్డ కొరకు ఎన్నో ఆశలు పెంచుకుంటుంది. ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు పెంచుకుని చాలా శ్రమ అనుభవించి నిద్రలేక బిడ్డకి ఎక్కడ బాధ కలుగుతుందని మరి సమయమందు మెలకుగా ఉండి ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ నాకు అందమైన బిడ్డనిమ్మని, మంచి జ్ఞానం గల బిడ్డనిమ్మని గర్భవతి అయిన తల్లి, ప్రతి తల్లి కూడా భగవంతుని వేడుకుంటుంది. నొప్పులు తీసి కంటుంది, మహా నరకం అనుభవిస్తుంది. ఆ నొప్పుల సమయంలో తను చనిపోయి తన బిడ్డకు జన్మనివ్వాలని ఆ నొప్పులకి, ఆ జన్మకి తన్ను తాను అప్పగించుకుంటుంది తల్లి. చూసారండి తల్లి ప్రేమ. పుట్టిన తర్వాత ఆ బిడ్డను పెంచడానికి, పోషించడానికి ఏ ఆహారం, ఆకుల, భోజనమా, ఫ్రూట్సా, అవేం పనికిరావు. ఆ బిడ్డ ఎదగడానికి, ఆ బిడ్డ బ్రతకడానికి ఆ తల్లి తన రక్తమును, తన శరీరములో విలువైన రక్తమును పాల రూపములో మార్చి తన బిడ్డ ఎదుగుదల కొరకు ఇస్తుంది. తన రూపం పాడైపోయినా, తన సౌందర్యం పాడైపోయినా కానీ తన బిడ్డ రూపము బాగోవాలని, తన బిడ్డ సౌందర్యం బాగోవాలని, తన బిడ్డకు ఎదుగుదల కావాలని, సుందరగా ఎదగాలని ఆశలు పెంచుకుని ప్రాణానికి ప్రాణముగా ప్రేమించిన తన బిడ్డ కొరకు తన రక్తాన్ని పాల రూపములో అందించినది తల్లి. ఇదంతటికి కారణము సృష్టికర్త అయిన దేవుడే జరిగిస్తున్నాడు. దేవుని ప్రేమ గొప్పది, తల్లి ప్రేమ గొప్పది. అంతకంటే గొప్ప ప్రేమ అగాఫే ప్రేమ, యేసు క్రీస్తు వారి యొక్క ప్రేమ. దయచేసి ఈ వాక్యం విన్న మీరు దేవుణ్ణి ప్రేమించండి, తల్లిని గౌరవించండి, తల్లిని ప్రేమించండి, తల్లికి ఎదురు చెప్పకండి.
తల్లికి సలహాలు ఇవ్వకండి, తల్లిని సుఖపెట్టండి. మీరు ఎదిగిన వారైతే చేయూతనివ్వండి, ధైర్యపరచండి. మీ తల్లిని తండ్రిని సన్మానించుము, మీ తల్లిని తండ్రిని సన్మానించుము. అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఆమేన్.